ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి. 10వ అధ్యాయం వైపు తిరుగుదాం. 10వ అధ్యాయము మరి 19వ వచనము నుండి చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మేము వచ్చాం ప్రభువా. అయ్యా, మరి నీ ప్రియబిడ్డలు నీ సన్నిధానానికి వచ్చి అర్పణలు అర్పించారు, నిన్ను స్తుతించారు, నిన్ను కీర్తించారు, నిన్ను ఘనపరిచారు, సాక్ష్య భాగాల్లో నువ్వున్నారు. అయ్యా, ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా మీరే మాతో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని అందరినీ నీకు సమర్పించుకుంటున్నాం. ఆ సహజాతీతమైన వెలుగు ప్రభువా, ఆ అతీతమైన వెలుగు ప్రభువా ఇక్కడున్న ప్రతి వ్యక్తిని దర్శించునుగాక. ఆ మోషేని దర్శించిన వెలుగు, ఆ అగ్ని స్తంభము, సౌలును దర్శించిన అగ్ని స్తంభము, ఆ వెలుగు, ఓ మా కాల ప్రవక్త విలియం మ్యారమ్ బ్రన్హామును దర్శించిన వెలుగు, ఆ అగ్ని స్తంభము మమ్మల్ని కూడా దర్శించునుగాక. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని ఆ సహజాతీతమైనది దర్శించునుగాక ప్రభువా. అయ్యా, ఇక్కడున్న ప్రతి వ్యక్తిని దర్శించునుగాక. నీ కృప మాకు తోడుగా ఉంచయ్యా. మేము నీ వైపు కన్నులెత్తుచున్నాము. జీవము కలిగిన దేవుడవైన నీ వైపు చూస్తున్నాము. మా బ్రతుకుల్లో మీరు రండి అయ్యా. ఏదో ఒక కార్యం మాలో జరిగించండి అయ్యా. అయ్యా, నీ కృపకు అప్పగించుకుంటున్నాం. ఈ ఉదయ కాలంలో మేము ఒక అద్భుతాన్ని చూచుదుముగాక. ఈ ఉదయ కాలంలో మాలో గొప్ప కార్యము చూచుదుముగాక. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని నీ స్వాధీనమందు ఉంచుకోండి. ఆత్మీయ వాతావరణం కలగజేయండి. మీరే మాట్లాడండి. వినగలిగిన చెవులివ్వండి, గ్రహించగలిగిన హృదయాన్ని ఇవ్వండి. సమర్పణ కలిగి వచ్చామయ్యా. మీరు మమ్మల్ని స్పందించండి. నీ కృప మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. చక్కగా కింద కూర్చోలేని వారి చైర్స్ ఉన్నాయి, చైర్లు తీసుకొని కూర్చోవచ్చు. మరి చక్కగా దేవుని వాక్యాన్ని మనం విందాం. హల్లెలూయా. మరి క్రీస్తులో దాచబడిన జీవం, ఈ వర్తమానము సామాన్యమైన సబ్జెక్ట్ కాదు. ఇది చాలా లోతైన సబ్జెక్టు. అయితే దేవుడే ఆ ప్రత్యక్షతను మనందరికీ ఇచ్చునుగాక.
మరి పోయిన వారం మనకు మీటింగ్స్ జరిగినాయి, ఆదివారం. మరి ఈ వర్తమానము మనము ఆపాము. మరి మందిరము యొక్క ప్రతిష్ట గురించి మరి సేవకులు మనతో మాట్లాడారు. చక్కగా మంచిగా ఆత్మీయంగా మనల్ని బలపరిచే వర్తమానము దేవుడు సేవకుల్లో నుండి ఇచ్చాడు. ప్రజల మరి ఇక్కడ మనం చూస్తున్నాము పేజీ నెంబర్ 26వ పేజీ 43వ పేరా. 26వ పేజీ 43వ పేరా. యాక్చువల్గా కొద్దిగా చదివి ఆపేశాను, అయితే కంటిన్యూ చేద్దాం దాన్ని. 43వ పేరా. పేరా వచ్చి 43, పేజీ నెంబర్ వచ్చి 26. మీ దగ్గర ఉన్నది కదా, చూడండి. అతడు సుమారుగా 6 అడుగుల ఎత్తు. ఎన్ని అడుగులండి? 6 అడుగుల ఎత్తు, 250 లేక 60 పౌండ్లు బరువు కలిగి ఉన్నాడు. నీ శరీరంలో ప్రతి ఎముకను విరగగొడతానని అరుస్తూ ప్రవక్త దగ్గరకు వచ్చాడు. అది అతడు చెయ్యగలడు, ఎందుకంటే అతడికి బలం ఉంది, చెయ్యగలడు. బలము ఉండటం మంచిదే కానీ దానికంటే కూడా పవర్ఫుల్ది ఒకటి ఉంది. హల్లెలూయా. ఒక్కొక్కసారి కొంతమందికి చాలా బలం ఉండొచ్చు, కానీ మరి ప్రవక్త ఏం కలిగి ఉన్నాడో తెలుసా? హల్లెలూయా. ఆయన సన్నిధి ఉన్నది ప్రవక్త దగ్గర. ఆ అతీతమైనది ప్రవక్త పట్టుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా దాన్నే పట్టుకోవాలని ఇష్టపడుచున్నాం. ప్రవక్త దగ్గరికి ఏదైతే వచ్చినదో, అక్కడ ప్రవక్త ఏదైతే కలిగి ఉన్నాడో దాన్నే ఉదయకాల సమయంలో సంగమా మనం కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ వ్యక్తి మరి 6 అడుగుల ఎత్తున్నాడు, 250 లేక 260 పౌండ్లు బరువు ఉన్నాడు. నీ శరీరంలో ఉన్న ప్రతి ఎముకను నేను విరిచేస్తాను, విరగొడతానని అరుస్తూ వచ్చాడు. దయ్యం అతడిలో ఏముంది? దయ్యం ప్రవక్త మీదకి దాడికి వచ్చాడు. అయ్యా, దేవుడు ఆత్మ పొందుకుంటే ఎవరు దాడికి రారు కదా అనుకోవాక, వస్తుంది. దయ్యం ఎందుకు రాదు? ప్రజలా, హేబేలు దేవుడు ఆత్మ పొందుకున్నాడు కాబట్టే ప్రత్యక్షతతో దేవుణ్ణి సంతోషపెట్టాడు. ఆ ప్రత్యక్షతతో కూడిన ఆరాధన చేసినందుకే ఆయన ఎవరి పేరు? ఆయన పేరు కయ్యోను. అర్థమవుతుందా? ఏం చేశాడో చెప్పండి? తన తమ్ముడిని ద్వేషించి కోపగించుకొని అతన్ని మీద అసూయపడి చంపేసేసాడు. మరి కయ్యూల్లో ఉన్నది దయ్యపాత్మ కాదా? దయ్యమే. హల్లెలూయా. ఏమన్నా అనలా? ఏమన్నదే లేదు, ఏమి అనిందే లేదు, తిట్టిందే లేదు, కోప్పడిందే లేదు, ఉచితంగా వచ్చి చంపేసేసాడు. ప్రజల ఎవరన్నా ఇళ్ళ మీదకి వెళ్ళి తగులాడితే, వాడు తగులాడాడు కాబట్టి నేను వెళ్ళి పోట్లాడాను అనుకోవటానికి, అక్కడ తగులాడింది కూడా ఏం లేదు. హల్లెలూయా. మరి అలాంటి ఈర్ష ఉంటుంది అన్నమాట దయ్యానికి. మరి ప్రవక్త ఫుల్పీట్ దగ్గర నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకడు 6 అడుగులు ఎత్తున్నాడు, 250 పౌండ్ల బరువు ఉన్నాడు. వాడు బాగా బలంగా ఉన్నాడు. వాడు ఇలా చెప్తున్నాడు, నీలో ఉన్న ప్రతి ఎముకను కూడా విరిచేస్తాను, చంపేస్తానని వస్తున్నాడు ప్రవక్త దగ్గరికి. మరి ఆ టైంలో అలాగ వస్తున్నప్పుడు ప్రవక్త రియాక్షన్ ఎలా ఉంది? అవతల వ్యక్తి అలా వస్తున్నప్పుడు యువతల వ్యక్తి నుండి ఎటువంటి రియాక్షన్ ఉంటుంది? హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇప్పుడు ప్రవక్త యొక్క రియాక్షనే నీ రియాక్షను ఒకటే అయితే,
అప్పుడు ప్రవక్త మీద ఉన్న ఆత్మ, నీ ఆత్మ, నీలో ఉన్న ఆత్మ ఒకటే. ఎందుకంటే ప్రవక్త అలాగా ఆ వ్యక్తి చంపటానికి వస్తున్నప్పుడు, అతడు పండ్లు కొరుకుతూ వస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు ప్రవక్త అనేది మనం కొంచెం గమనిద్దాం. సపోజు ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తి నిన్ను, నీ ఎముకలను ముక్కలు ముక్కలు చేస్తానని పండ్లు కొరుకుతూ తీవ్రమైన కోపముతో, ద్వేషముతో నీ మీదకి ఒక వ్యక్తి వస్తున్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? సపోజ్ నువ్వైతే ఏం చేస్తావు? ఏం చేస్తారు పాస్ గారు? అక్కడి నుంచి పారిపోతారటవా? హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. కానీ అక్కడ ఫుల్పీడి దగ్గర ప్రవక్త నిలబడి ఉన్నాడు. అయితే ఒక వ్యక్తి అలాగ వస్తా ఉన్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఆయన ఇలాగా ప్రతి ఎముకను కూడా విరగొడతానని అరుస్తూ వచ్చాడు. ఏమన్నా చిన్నగా చెప్పటల్లా, ఆయన పెద్దగా అరుస్తానే వచ్చాడు. అది అతడు చెయ్యగలడు, ఎందుకంటే వాడికి బలం ఉంది. వాడికి బలం ఉంది కాబట్టి చెయ్యగలడు. కానీ నేను అతన్ని ద్వేషించలేదు. ఈ పాయింట్ అండర్లైన్ చెయ్యండి. అసలు ఏదో ముఖ్యమైన పాయింట్గా ఉంది కదా. హల్లెలూయా. ఒక వ్యక్తి చంపటానికి వస్తుంటే యువతలు అసలు కొంచెం కూడా కోపం లేదంట, ద్వేషించలేదంట. ప్రజలా, మరి అటు నుంచి ఒక వ్యక్తి తనను చంపటానికి వస్తున్నప్పుడు ఇతని యొక్క రియాక్షన్ ఎలా ఉందంటే, ద్వేషించలేదు, నేను అతన్ని ప్రేమించాను. ప్రజలా, ఈ స్పిరిట్, ప్రవక్త మీద ఉన్న ఆత్మ నేడు మనము కూడా కలిగి ఉన్నామంటే ఖచ్చితముగా మనము కూడా ఆ సహజాతీతమైన దానిని పొందుకొని ఉన్నట్లయితే మనము కూడా ద్వేషించటానికి బదులుగా ప్రేమిస్తాం. ప్రజలా, ఏంటి పాస్టర్ గారు వాడు ఆ రకంగా పొళ్ళు కొరుక్కుంటా ద్వేషముతో నీ ప్రతి ఎముకను విరిచేస్తానని వస్తుంటే కొంచెము కూడా తిరిగి కోపడకుండా, తిరిగి బాటకు బదులేమనకుండా ఎంతో శాంతముతో, నెమ్మదితో, ప్రైజ్లా, మరి ద్వేషించడానికి బదులుగా ఇతడు కూడా ప్రేమిస్తున్నాడు. ప్రవక్త ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే దైవిక ప్రేమలోనే అత్యుత్తమమైన విజయం దాగుంది. ప్రైజ్ లార్డ్. దైవిక ప్రేమలోనే అవతల వ్యక్తి శత్రువైనా గాని, అవతల వ్యక్తి దయ్యం పెట్టినోడైనా గాని, అవతల వ్యక్తి ఎంత బలవంతుడైనా గాని, నువ్వు దైవిక ప్రేమను గనక కనపరిచావంటే, ప్రత్యక్ష పరిచావంటే అక్కడ ప్రైజ్ లార్డ్ అత్యుత్తమైన విజయం నువ్వు పొందుకుంటావు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటయ్యా అంటే, ప్రవక్త ఏం పొందుకున్నాడయ్యా అంటే దైవిక ప్రేమను పొందుకున్నాడు. అబ్బా, 3 రకాల ప్రేమలు ఉన్నాయండి. ప్రేమ అనేదానికి అంతా ఒకటే కాదు, ఒకే రకమైన ప్రేమ కాదు. ప్రేమల్లో రకాలున్నాయి. ప్రేమల్లో రకాలున్నాయి. ఫిలియో ప్రేమ, ప్రేమ ఫిలియో ప్రేమ. రెండోదేంటి? ఏరోస్ ప్రేమ. ఒకటేమో ఫిలియో ప్రేమ, రెండోదేమో ఏరోస్ ప్రేమ, మూడోది ఏంటంటే అగాపే ప్రేమ. ఇప్పుడు ఈ మూడిటిలో దేవుడు కలిగి ఉన్నది ఏంటంటే అగాపే ప్రేమ. అది దేవుని ప్రేమ. ఈ అగాపే ప్రేమే ప్రవక్త కూడా కలిగి ఉన్నాడు. దైవిక ప్రేమ అది. ప్రైజ్ లార్డ్. మొదటి 2 ప్రేమలు అందరి దగ్గర ఉంటాయి. భూమి మీద ఉన్న మానవుల దగ్గర ఉండేది మొదటి 2 ప్రేమలు. తల్లి బిడ్డ మీద చూపించే ప్రేమ ఫిలియో ప్రేమ. అయ్యో నా బిడ్డ తిన్నాడో లేదో,
నా బిడ్డ ఆకలితో ఉన్నాడేమో, తను కూడా తినకుండా నీకు పెడుతుంది ప్రేమ. హల్లెలూయా. ప్రేమ లేకపోతే నీకెందుకు పెడుతుంది? ప్రేమ లేకపోతే నీకెందుకు బట్టలు కుట్టిస్తుంది? ప్రేమ లేకపోతే నిన్నెందుకు జాగ్రత్తగా చూసుకుంటుంది? హల్లెలూయా. ప్రేమ ఉన్నది, కానీ ఆ ప్రేమ ఏ ప్రేమ అంటే ఫిలియో ప్రేమ. అది రెండోది ఏంటంటే యోరస్ ప్రేమ. అది కామముతో కూడిన ప్రేమ. కామము ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎంతో అవతల స్త్రీ మీద కానీ పురుషుడి మీద కానీ ప్రేమను చూపుతాడు. ఆ కామం తగ్గిపోయేదానికే ద్వేషం వచ్చేసింది, ఆ ప్రేమ ఉండదు. హల్లెలూయా. అదేంటది? కామముతో కూడిన ప్రేమ, రాక్షస ప్రేమ. దేవుడికి మహిమ కలుగును గాక. మూడోది ఏంటంటే అగాపే ప్రేమ. హల్లెలూయా. శత్రువుని కూడా ప్రేమించే ప్రేమ, చనిపోయి చంపే వారిని కూడా ప్రేమించే ప్రేమ. సిలువలో యేసు చూపించిన ప్రేమ అదే. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించు. అగాపే ప్రేమ ఉన్నది. స్టెఫను చూపించిన ప్రేమ కూడా అదే, అగాపే ప్రేమ ఉన్నది. దానియేలు సింహబోల్లో వేసినప్పుడు దానియేలు చూపినది కూడా అదే, అగాపే ప్రేమ ఉన్నది. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసినప్పుడు వారు కూడా చూపిన ప్రేమ అదే, అగాపే ప్రేమ ఉన్నది. ఎందుకంటే అగాపే ప్రేమ దైవికమైన ప్రేమ. ఆ ప్రేమ అత్యున్నతమైన విజయం పొందుకుంటుంది. అగ్ని కూడా కాల్చలేదు ఆ ప్రేమకి, సింహాలు కూడా నోరు తెరవు ఆ ప్రేమకి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాళ్ళు కాల్చింది అగ్ని, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు నేను కాల్చిందా? వాళ్ళు కలిగి ఉన్న ప్రేమ శక్తి కలిగినది. వాళ్ళు కలిగి ఉన్న ప్రేమ ముందు ఈ అగ్ని దేనికి పనికిరాదు. కాబట్టి ఆ దైవిక ప్రేమ వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ దైవిక ప్రేమే నేడు సంఘం పొందుకోవాలంటున్నాయి. హల్లెలూయా. ఆ దైవిక ప్రేమ పొందుకున్నాడు కాబట్టి సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో అన్నాడు, చంద్రుడా అయ్యాలో ఇలా ఆగిపో అన్నాడు. ఆ దైవిక ప్రేమకి సృష్టి లోబడినది. అదే సెవెంత్ సీల్ అయి ఉన్నది, మూడవ ఈడ్పై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అవునా? మూడవ ఈడ్పు, స్పోకెన్ వర్డ్, పలుకబడిన మాట ద్వారా. హల్లెలూయా. మీకు తెలుసు కదా 3 ఈడ్పులు ఉన్నాయి. మొదటిది స్వస్థతలు. చేయి పట్టుకోగలే అవతల వ్యక్తి ఏ రోగంతో ఉన్నాడో ప్రవక్త చేతి మీద తెలిసిపోయేది. హల్లెలూయా. అయ్యాక ప్రవక్త ప్రార్థించేవాడు, ఆ వ్యక్తిలో నుంచి రోగం వెళ్ళిపోయేది. స్వస్థతలు. రెండవ ఈడ్పు అంతరంగం, హృదయ రహస్యాలు. అంటే ఫస్ట్దేమో శరీరం బాహ్యంగా, ఈ బయట ఉన్నది శరీరం మీద ఉన్న రోగాలు. రెండోది మొదటిది చేతిదన్నమాట. రెండోది ఈ శరీరం లోపల ఉన్నది. ఇప్పుడు మనస్సును చదవాలి, ఆత్మను చదవాలి. నీ లోపల ఏమున్నదో పట్టుకోవాలి. హల్లెలూయా. అది హృదయ రహస్యాలు బయలుపరచటం, ప్రజల వివేచించటం, ఆత్మ ద్వారాగా వివేచించటం. అది రెండవది. అంతకంటే ఇంకా మూడోది పవర్ఫుల్. హల్లెలూయా. అందరూ మొదటి దగ్గరికి వస్తారు, ఇదే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అనుకుంటారు. స్వస్థతలు జరుగుతుంటే లారీలు వెళ్తూ ఉంటారు జనాభా. అవునా? ఇంకా హృదయంలో ఉన్న సంగతులను బయలుపరుస్తున్నారనుకో, అబ్బో ఇంకేముంది అనుకుంటా ఉంటారు. కానీ అంతకంటే కూడా ఇంకా పవర్ఫుల్ అయినది మూడవది. సామాన్యమైనది కాదు, నేచర్నే కంట్రోల్ చేసేది స్పోకెన్ వర్డ్. అది మూడవ ఈడ్పు పరిచర్య. అది
ఈ మూడవ ఈడ్పు పరిచర్య 5 ఏంటది, ఒక చేతికి 5 ఏళ్ళు ఎలాగున్నాయో అలాగా 5 పార్ట్స్ అంటారు, పార్ట్స్ అంటారు, ఏమంటారు, హల్లెలూయా. అయితే మొదటి దాంట్లో 5, ఆ మూడవ ఈడ్పులో ఒకటేంటయ్యా అంటే చచ్చిపోయిన వ్యక్తిని బ్రతికించటం. మరి చనిపోయిన వ్యక్తిని బ్రతికించటం అంటే మొదటి దానికంటే కూడా పవర్ఫుల్లా కాదా? రెండో దానికంటే కూడా పవర్ఫుల్లా కాదా? లాజర్ను బ్రతికించాడా? యాయూరు కుమార్తెను బతికించాడా? ఆయన యేసు కాబట్టి బతికించాడయ్యా అంటావా? మరి పేతురు ఎందుకు తబితాని బతికించింది? 5 కన్నా యవనస్తుడిని పౌలు ఎలా బతికించాడు? చచ్చిపోయిన పౌలు. హల్లెలూయా. ఆయనలో ఉన్న జీవమే వారిలోకి వచ్చింది. అవునా? రిజరెక్షన్, పునరుద్ధానం. హల్లెలూయా. ఇంకొకటి మనం చూసినట్టయితే, ఒకటేమో చనిపోయిన వ్యక్తిని బ్రతికించటం, రెండోది ఏంటయ్యా అంటే నేచర్ని స్వాధీనపరుచుకోవటం, మంచు తుఫానుతో మాట్లాడటం. మరి సరస్సు మీద వెళ్తున్నప్పుడు, యేసుక్రీస్తు సరస్సు మీద వెళ్తున్నప్పుడు ఆ తుఫాన్ని గద్దించగలనే నిర్మలమైనదా? మన ప్రవక్త కూడా ఆ కొలరాడో ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ మంచు తుఫాను వచ్చినది. ఆ మంచు తుఫానులో తుఫాను వైపుకి తిరిగి ఆయన మాట్లాడినప్పుడు ఆ తుఫాను లోబడినదా? ప్రజలా పట్టుకుంటున్నావా? అంటే ఒకటి నీ స్వాధీనంలోకి తెచ్చుకోవటం. హల్లెలూయా. లోకంలో ఎవరున్నారంటే అపవాది ఉన్నాడు. వాడు గందరగోళానికి గురి చేస్తూ ఉంటాడు, వాడు పాడు చేస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే పలకబడిన మాటను తీసుకొని వెళ్ళి స్వాధీనపరుచుకోవాలి. తుఫాన్ని రేపినప్పుడు తుఫాన్ని అణచాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. మీకు తెలుసా, అపవాది ఏం చేశాడంటే దేవుని వాక్యాన్ని పాడు చేసేస్తున్నాడు. ఆచారాల ద్వారాగా, సిద్ధాంతాల ద్వారాగా, మానవ కల్పిత బోధల ద్వారాగా అపవాది ఏం చేస్తున్నాడు? దానిని, దేవుని వాక్యాన్ని వంకర చేసి పాడు చేసేస్తున్నాడు. హల్లెలూయా. క్రీస్తు విరోధి అంటారు అపవాదిని. క్రీస్తు అంటే దేవుడు, విరోధి అంటే దేవుడికే వ్యతిరేకం అన్నమాట. అంటే ఇప్పుడు వాక్యానికి వ్యతిరేకంగా ఆ సంఘాల్లో ప్రకటిస్తూ ఉంటారు. అలాంటిది స్పోకెన్ వర్డ్, పలకబడిన మాట ద్వారాగా తిరిగి మరలా ప్రియబిడ్డలని సరైన స్థానంలోకి తెచ్చేదే ఈ మూడవ ఈడ్పు పరిచర్య. ప్రజల మన జీవితంలో కూడా జరుగుతుంది మూడవ ఈడ్పే. హల్లెలూయా. తర్వాత మూడవ కార్యం ఏంటంటే పలకబడిన మాట ద్వారాగా సృష్టించుట. పలకబడిన మాట ద్వారాగా పునరుద్ధానం వచ్చింది, చనిపోయిన వ్యక్తి బతికాడు. పలకబడిన మాట ద్వారాగా సృష్టి లోబడినది. పలకబడిన మాట ద్వారాగా సృష్టిని సృష్టించుట. మోషే ఈగల కలుగును గాక అన్నాడు, మిడతలు కలుగును గాక అన్నాడు. మన కాల ప్రవక్త ఉడతలు కలుగును గాక అన్నాడు. సృష్టి చెయ్యటం. ఒక స్త్రీకి అయితే కళ్ళే లేవు, ఐ బాల్స్ లేవు, ఈ కనుగుడ్డులు లేవు, అయితే సృష్టించేశాడు. కనుగుడ్లే సృష్టించేశాడు. ఇదంతా ఏంటి? మూడవ ఈడ్పు పరిచర్య, దైవిక ప్రేమ పరిచర్య. ప్రజలా వీటిల్లోనే ఇంకొకటి నాలుగోది ఏంటయ్యా అంటే, ఈ మూడవ ఈడ్పులో నాలుగవ కార్యం ఏంటయ్యా అంటే ఆ యొక్క సాల్వేషన్, అంటే రక్షణ. ఏంటండి? రక్షణ. హల్లెలూయా. సాల్వేషన్, రక్షణ. మీకు తెలుసా, హటి యొక్క 2 బిడ్డలు, పోకిరి చేష్టలుగా ఉన్న 2 బిడ్డలు,
ఏదో అమాంతంగా వచ్చి వాళ్ళ తాకింది. వాళ్ళు ఎప్పుడైతే తాకిందో వాళ్ళ జీవితంలో మార్పు వచ్చి అమాంతంగా ప్రవక్త కాళ్ళ మీదకి వెళ్ళి పడి ఏడ్చి వాళ్ళలో మార్పు వచ్చేసింది. అదే ఈ ఉదయకాలంలో మనకు కూడా జరుగునుగాక. అది 4వ కార్యం. 5వ కార్యం ఏంటో తెలుసా? అసలు చెయ్యి పట్టుకోవసరలా, అసలు మనిషినే టచ్ చేయవసరలా. ఎంతో దూరంలో ఉన్నా, కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నా పలికితే చాలు ఆ వ్యక్తి ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా కానీ స్వస్థత వచ్చేస్తుంది. హల్లెలూయా. మీరు చూసారా? రోమీయుడు, ఆ శతాధిపతి రోమీయుడు తన దాసుడు పక్షవాతంతో బాధపడుతుంటే, అయ్యా నా ఇంటికి రావడానికి కూడా నేను యోగ్యుడిని కాదయ్యా, నువ్వు మాట పలుకు, అక్కడ జరిగిద్ది, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఏంటి ఆ కార్యము? థర్డ్ పుల్ మినిస్ట్రీ. ప్రవక్త కొన్ని వేల మైళ్ళ దూరం అవతల వెళ్ళాడు. తన భార్య మీడ కణితి అయితే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఆ వైద్యుడు ఆ యొక్క ఆపరేషన్ చేద్దామని కత్తి పట్టుకొని తను టచ్ చేసే లోపే ఎప్పుడైతే అక్కడ ప్రవక్త పలికాడో ఆ పలకబడిన మాట ఇక్కడ కణితిని తీసేసింది. ప్రజలా సంగమా పట్టుకుంటున్నావా? ఇవి సామాన్యమైన విషయాలు కావు. ఈ దైవిక ప్రేమలో ఇవన్నీ దాగున్నాయి. అందుకే మనం పొందుకోవలసిన ప్రేమ మొదటిది కాదు, రెండోది కాదు, మూడోది అయి ఉన్నది. కామకత్వముతో కూడిన ప్రేమ కాదది, ఫిలియో ప్రేమ కాదది, అది అగాపే ప్రేమ అయి ఉన్నది, అది దైవిక ప్రేమ అయి ఉన్నది. ఈరోజు మనకు కావలసిన ప్రేమే అది. ఎవరైతే ఆ దైవిక ప్రేమలోకి జ్వరపడతారో వాడే ఎత్తబడేది. నువ్వు ఎత్తబడాలి అంటే ఆ 3వ దానిలోకి రావాలి. మీరు చూసారా? ఆవరణం, పరిశుద్ధ స్థలం ఎన్నో దాంట్లో ఉందో చెప్పండి. అతి పరిశుద్ధ స్థలం ఎన్నోది? 3వదేనా? ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తేనే ఆ వ్యక్తి ఎత్తబాటులో వెళ్ళేది, ఆ వ్యక్తి దేవుడిని కలుసుకోగలిగేది. సంగమా పట్టుకుంటున్నాం ఈ విషయాలు. ఇప్పుడు ప్రవక్త విలియం మ్యారియం బ్రనహాం గారు దైవిక ప్రేమను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కూటం జరుగుతుంది. కూటం జరుగుతుంటే లక్షల మంది వచ్చారు. ముందు వరుసలో ఒక జంట వచ్చారు. ముందు వరుసలో యవ్వనస్తులు ఒక జంట వచ్చారు. ఆ జంట వచ్చి ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క క్రియలు ఎలాగున్నాయంటే వాళ్ళల్లో అపవాది జ్వరబడిపోయింది. అపవాది జ్వరబడటం ద్వారాగా వాళ్ళు ఏ రోజు ప్రేమను కనపరుస్తున్నారు. ఆడ కామకత్వంతో కూడిన ప్రేమని, అంటే అంతమందిలో ఆ యొక్క స్త్రీ ఆ పురుషుడిని ముద్దు పెట్టుకోవటం, పురుషుడు స్త్రీని ముద్దు పెట్టుకోవటం, అక్కడ చాలా చండాలంగా బిహేవ్ చేస్తున్నారు కూడికలో. అప్పుడు దేవుడితో, ఆ యొక్క దేవుడు ప్రవక్తతో, అదిగో వాళ్ళు ఇద్దరు నీ ముందుకు తీసుకొచ్చాను, నువ్వు ఇప్పుడు ఏది పలుకుతావో అది జరిగిద్ది. వాళ్ళు నీ కూటాన్ని ఆటంకపరుస్తున్నారు, అసభ్యకరంగా ఉన్నారు, ఎంత మాత్రము కూడా వారు విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారు ఇప్పుడు నీ చేతుల్లో పెడుతున్నా, నువ్వు పలుకు అన్నాడు దేవుడు. అప్పుడు ప్రవక్త ఏమనాలి? అలాంటి క్రియలు జరిగించిన వాళ్ళని మనమైతే ఏమంటాం? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏలియా పట్టుకెళ్ళటానికి 50 మందిని పంపించాడు. ఎవరు? ఆ బెన్హదదు, ఆ సిరియా రాజు 50 మందిని ఏలియాని పట్టుకొని వెళ్దామని పంపించాడు. నేను దైవజనుడినే అయితే మీ 50 మంది అగ్ని వచ్చేసి కాల్చి చంపేసిద్ది అన్నాడు. వాళ్ళు చచ్చిపోయారు, 50 మంది చచ్చిపోయారు. ప్రజలాడు
రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయంలోనే ఉంటుంది, చదవండి కావాలంటే. తర్వాత ఇంకొక 50 మందిని పంపుతాడు, వాళ్ళు చచ్చిపోతారు. హల్లెలూయా, పట్టుకుంటున్నారా? తర్వాత ఇంకొక 50 మంది అట. కానీ ఇక్కడ ప్రవక్తకు అప్పచెప్పేశాడు. ఇప్పుడు ప్రవక్త పలికితే జరిగిద్ది, ఏది పలికినా జరిగిద్ది. ఇప్పుడు ప్రవక్తకి టెస్ట్ వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, ప్రవక్త అన్నాడు, ఇక ఆ దైవిక ప్రేమతో ఉన్నాడు కాబట్టి నేను వారిని క్షమిస్తున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను వారిని క్షమిస్తున్నానని అన్నాడు. నిజముగా ఎప్పుడైతే ఆ మాట పలికాడో ఆ వ్యక్తులండి, హల్లెలూయా, ఎలాంటి మార్పు వచ్చిందంటే ఆ వ్యక్తులు చాలా మార్పు వచ్చేసేసింది. ఆ శత్రువును కూడా ప్రేమించే మనసు, చంపటానికి వచ్చిన వ్యక్తిని కూడా ప్రేమించే మనసు, అదే దైవిక ప్రేమలో దాగున్న రహస్యం. ఇక్కడ చూడండి, ప్రైజ్ ది లార్డ్. నేను కేకలు వేయవలసిన అవసరం లేదు. ఏమంటున్నాడండి? హల్లెలూయా, హల్లెలూయా. నేను కేకలు వేయవలసిన అవసరం లేదు, సాతానా అతనిలో నుండి బయటికి రమ్ము అని చెప్పాను. ఏం చెప్పాడండి? వాడు నీ ఎముకలు ఇరిచేస్తాను, చంపేస్తాను అన్నప్పుడు పెద్ద పెద్ద కేకలు కూడా పెట్టలేదు, కానీ ఇలా పలికాడు. నేను కేకలు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక దయ్యాన్ని ఎల్లగొట్టాలంటే పెద్దగా కేక పెడతా ఉంటారు, అర్థమవుతుందా? పెద్ద పెద్ద కేకల ద్వారా దయ్యం వెళ్ళదు. లోన ఉన్న వ్యక్తి ఎవరో ఎరగాలి. హల్లెలూయా. క్రీస్తు లోన ఉంటే చిన్న మాట పలికినా కానీ వెళ్ళిపోతుంది. అందుకే ప్రవక్త అంటాడు, పెంతెకొస్తేళ్ళు ఏం చేస్తారంటే పెద్దగా గొడవ చేసి కేకలు పెడతా ఉంటారు. అలా కేక పెడితేనే దెయ్యం వెళ్ళిద్దేమో, పెద్దగా అరిస్తేనేమో దెయ్యం వెళ్ళిద్దేమో అని ప్రజల్లో ఒక పడిపోయింది. ఏంటి పడిపోయింది? అభిప్రాయం పడిపోయినది. కానీ ప్రవక్త దాన్ని అలాగా కాదమ్మా, అలా కాదు. దయ్యము వెళ్ళాలన్నా కానీ చిన్నగా పలికినా వెళ్ళిద్ది. కాకపోతే దయ్యము వెళ్ళటానికి చేయాల్సిన కార్యం ఏంటయ్యా అంటే పవర్ఫుల్ అయిన క్రీస్తుని నీలోకి తెచ్చుకోవాలి. ఎవరిని తెచ్చుకోవాలి? పవర్ఫుల్ అయిన దేవుడైన క్రీస్తుని మీలోకి తెచ్చుకొని చిన్న మాట పలికినా చాలు. ఆ దైవిక ప్రేమను కలిగి ఉండాలి. హల్లెలూయా. నేను కేకలు వేయాల్సిన అవసరం లేదు, సాతానా అతనిలో నుండి బయటికి రమ్ము అని చెప్పాను. అతడు నేల మీద కూలిపోయాడు. అంతే. చూసారా? అదే జరిగింది. ఒక్కసారే అంత బలం కలిగినోడు, అంత శక్తి కలిగినోడు ఎముకలను పిని చేస్తానన్నాడు, ఒక్కసారి కూలిపోయాడు. మాటకి, స్పోకెన్ వాడు మాటకి, పలకబడిన మాటకి ఎంత శక్తి ఉందో చూడండి. శత్రు బలముతో వచ్చిన గొలియాతు బలముతో వస్తున్నాడు. ఓ ఇజ్రాయేల్ సైన్యం వణికిపోతా ఉన్నది. కానీ బలము, వాడి బలమే, వాడి శక్తి, వాడు ఎంత 6 మూరల జానుడు ఉన్నాడు. వాడు కండలు తిరుగున్నాడు. ఎంత బలవంతుడో చూడండి గొలియాతు. అవునా? ఇక ఇజ్రాయేల్ ఎవరు పంపించాలన్నా కానీ భయపడుతున్నారు. పిండి పిండి చేసేస్తున్నాడు ఎల్లోండల్లా. అందుకని దేవుడు ఏం చేశాడంటే బలవంతుడిని బలహీనుడెళ్ళి, హల్లెలూయా, 12 సంవత్సరాల బాలుడెళ్ళి, 12 ఏళ్ళు బాలుడెళ్ళి, సన్నగా ఉన్న పిల్లాడెళ్ళి ఆ గొలియాతుని నరికేశాడు. ఎలా జరిగిందంటావు అది? హల్లెలూయా. అక్కడ ఈయన కూడా బలంతో వెళ్ళాడా? హల్లెలూయా. ఈయన ఏం పొందుకొని ఉన్నాడు? దైవిక ప్రేమను, క్రీస్తుని పొందుకొని ఉన్నాడు. హల్లెలూయా. సంగమా పట్టుకున్నావు ఈ విషయాలు. అందుకే అంటున్నాడు చూడండి, ఒక్క దెబ్బకి వాడంట నేలకు ఒరిగిపోయాడు. అవునా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక.
ఇంకొక కార్యం దగ్గరికి ప్రవక్త వస్తున్నాడు. నేను ఇండియాలో కొన్ని సంవత్సరాలు గేమ్ వార్డెన్గా పనిచేశాను. హల్లెలూయా. ఇది ఒక జాబ్ అన్నమాట. ఇండియానాలో గేమ్ వార్డెన్గా. వార్డెన్ అంటే ఇంట్లో ఉండే, అపార్ట్మెంట్లో ఉండే వార్డెన్లు కాదు, అర్థమవుతుందా? వాళ్ళు కాదనమాట, వీళ్ళు గేమ్ వార్డెన్గా పనిచేశాడు ప్రవక్త. మీలో అనేకులు దాన్ని ఎరుగుదురు. ప్రవక్త ఆయన ఒక మంచి మార్గదర్శి. అడవుల్లో కూడా మరి రూట్ మ్యాప్ని చెప్తా ఉంటాడు. మంచి మార్గదర్శి అనమాట. గేమ్ వార్డెన్గా పనిచేశాడు. అనేకులు దాన్ని ఎరుగుదురు. ఒకరోజు సరస్సులో చేప పిల్లలు విడిచిపెట్టుటకు వెళ్ళాను. చిన్న చిన్న చేప పిల్లలు ఉంటాయి చూసావా? ఆ చిన్న చిన్న చేప పిల్లలు వెళ్ళి ఆ యొక్క సరస్సులో వదిలిపెట్టేస్తే వాటికి మేతేస్తూ ఉంటే అవి ఎదుగుతూ ఉంటాయి. నేను అప్పటికే ప్రసంగిస్తున్నా. అప్పుడే నేను బోధకుడునై ఉన్నా. ఆ టైంలోనే నేను బోధకుడునై ఉన్నా. నేను స్థానిక బాప్టిస్టు సంఘ కాపరిగా ఉన్నా. ఎప్పుడండి? ఫస్ట్లో మన ప్రవక్త బాప్టిస్టు సంఘంలో నుండి బయటకు వచ్చి స్థానిక బాప్టిస్టు సంఘ కాపరిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన వచ్చింది మన ప్రవక్త బాప్టిస్టులో నుండి. మన ప్రవక్త వచ్చింది ఎక్కడి నుండి? బాప్టిస్టులోనే అన్నమాట. ఆ మార్గము అవతల వైపున ఒక రోగి ఉన్నాడు, ఒక పేషెంట్, అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. మంచిది. నేను తుపాకీని తీసుకొని వెళ్ళవలసి ఉన్నది. తుపాకీని పట్టుకొని వెళ్ళాల్సి ఉన్నది. కానీ తుపాకీని వెంట పెట్టుకొని వెళ్ళుట ఏమీ అవసరం లేదు. నేను కాల్చుటకు ఏమీ లేదు కాబట్టి నేను తుపాకీని ట్రక్కులోనే విడిచిపెట్టాను. ఇక ట్రక్కులో ప్రవక్త నడుపుకుంటున్న ట్రక్కు, ఆ ట్రక్కులో తుపాకీని పెట్టేసేసి బైబిల్ చేతపట్టుకొని ఇక స్నేహితుడి దగ్గరికి ప్రార్థన చేద్దాంలే అని ఆ యొక్క అవతల వైపున ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు. రోగిగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు. ఇక్కడే ఒక విషయం జరిగినదండి. ఇక్కడ ప్రవక్తకి ఏమి జరిగినదో సేమ్ మనకు కూడా అదే జరగాలని కోరుకుంటున్నా. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. నేను ట్రక్కులో విడిచిపెట్టాను. నేను అవల వైపుకు వెళ్ళి ఆ సహోదరుడి కొరకు ప్రార్థిస్తాను అని తలంచాను. ఇలాగ తలంచి ఏదైనా ఒక పని చేసే ముందుగా మనం ప్రేయర్కి రావాలనుకో, మనకు ఆరాధన 8 గంటలు ఉంది కాబట్టి మనం 7 గంటలకే రెడీ అయ్యి అన్ని సిద్ధమైపోయి 7 గంటలకల్లా మనం వెళితే 8 గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోతాం అని ముందే ఒక ఆలోచన ఉంటుందా లేదా? అలాగే ప్రవక్త కూడా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలనుకుంటున్నాడు. ఇప్పుడు తుపాకీని ట్రక్కులో పెట్టేసేసాడు బండిలో. ఇక బైబిల్ తీసుకున్నాడు, వెళ్తున్నాడు. మరియు దానికి దిగువన ఇక బయలుదేరాడు. ఇక వెళ్తా ఉన్నాడు, దిగువ ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు. కొన్ని మైళ్ళు దిగువన ఒక నల్ల జాతి వ్యక్తిని చంపిన ఒక పెద్ద ఎద్దుంది. ఆ నల్లజాతి వ్యక్తి, తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు. అమెరికా వాళ్ళల్లో 2 రకాల వాళ్ళు ఉన్నారు. తెల్ల జాతీయులు ఉన్నారు, నల్ల జాతీయులు ఉన్నారు. ఈ నల్ల జాతీయుల వ్యక్తిని చంపిన ఒక పెద్ద ఎద్దుంది. ఏంటంట? ఈ ఎద్దు ఒక వ్యక్తిని చంపేసేసింది. అంటే ఈ ఎద్దు చాలా డేంజర్ ఎద్దు, మనుషులను చంపే ఎద్దు. ఎలాంటి ఎద్దు ఇది? మామూలు ఎద్దు కాదు అది. అది మనిషి చూస్తేనే బుస కొట్టి కాలు దువ్విద్ది అన్నమాట. వెనక్కి దువ్వేసి అమాంతంగా వెళ్ళిపోయి ఆ వ్యక్తిని కొమ్ములతో పొడిచేసి చంపేసింది. అలాగా ఆల్రైట్ ఒక వ్యక్తిని చంపేసేసింది. ఇక వాళ్ళు ఏం చేశారంటే ఆ వ్యక్తిని ఆ ఎద్దుని అమ్మేసేసారు. ఇక్కడ వద్దు, చాలామంది ఇలాగ గొడవలు పెట్టేస్తుంది, ఎద్దు ఇది ఉండటం మంచిది కాదు అని ఆ ఎద్దుని అమ్మేసేసారన్నమాట. అమ్మేసేస్తే చూద్దాం, అదంతా చెప్తా ఉన్నాడు చూడండి. నల్లజాతి వ్యక్తిని చంపిన ఒక పెద్ద ఎద్దు ఉంది. వారు దానిని అమ్మవలసి వచ్చి హెన్రీ విల్లే, ఏంటండి, ఇండియానాలో
హెన్రీ విల్లే అడవికి దగ్గరగా ఉన్న వ్యక్తికి అమ్మేశారు. ఈ వ్యక్తికి అడవి ఉంటుంది, అక్కడ అడవి దగ్గరగా ఉన్న ఈ వ్యక్తికి అమ్మేశారు ఆ ఎద్దుని. హల్లెలూయా. హెన్రీ విల్లే ఇండియానాలో అడవికి దగ్గరగా ఉన్న ఒక వ్యక్తికి అమ్మేశారు. వారు ఆ ఎద్దును అక్కడికి ఆ వ్యక్తికి అమ్మిన సంగతి నేను మర్చిపోయా. ఈ వ్యక్తి కొరకు ప్రార్థన చేయుటకు నేను పచ్చికలో సగము దూరం వెళ్ళా. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ యొక్క హెన్రీ విల్లే ఆ వ్యక్తికి ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తికి అమ్మటం జరిగి ఉన్నది. అక్కడ ఆ ఎద్దు ఉన్నది. ఇప్పుడు ఆ ఎద్దున్న ప్రాంతం నుండే వెళ్తున్నాడు ప్రవక్త. ఆ ప్రాంతంలో నుండే, ఆ ఎద్దున్న ప్లేసులో నుండే వెళ్తున్నాడు. కానీ అక్కడికి అమ్మిన సంగతి మర్చిపోయి, ఆ వ్యక్తికి అమ్మిన సంగతి మర్చిపోయి అటు నుంచి వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 44. ఈ వ్యక్తి కొరకు ప్రార్థన చేయుటకు నేను పచ్చికలో సగం దూరం, పచ్చిక అంతా మీకు తెలుసు కదా, కొన్ని ప్రాంతాలు వెళ్ళిపోతే ఆ గెరిక ఆ పచ్చిక అంతా కనపడతా ఉంటుంది. అయితే పచ్చిక ఉంటుంది కానీ పెద్ద పెద్ద చెట్లు ఏమి ఉండవు. ఉండయా? కొన్ని చోట్ల ఉండవు ప్రజలే. అయితే ఆ కొంత దూరం వెళ్తా ఉన్నాడు, పచ్చిక ఉంది. సగం దూరం వెళ్ళాను. నేను అక్కడికి వరకు వెళ్ళగానే అకస్మాత్తుగా ఒక చిన్న పొద మధ్యలో నుండి ఈ పెద్ద ఎద్దు లేచినది. అది అక్కడే మధ్య ఉంది. ఆ పొద దగ్గరే ఉంది ఎద్దు. ఆ పొద దగ్గరే ఉంది పెద్ద ఎద్దు. ఇది అక్కడి నుంచి బుసలు కొడతా లేచింది. నేను వెనక్కి తిరిగి కంచెను చూశాను. పరిగెత్తుటకు అది చాలా దూరంలో ఉంది. ఇక నేను ఇక్కడి నుంచి పరిగెత్తి వెళ్దామన్నా కానీ చాలా దూరంలో ఉంది. ఎక్కుటకు అక్కడ ఏ చెట్టు కూడా లేదు. అయ్యా అది అమాంతంగా వస్తుంది, గబకని చెట్టు అన్న ఎక్కి కాపాడుకుందామంటే చెట్టు అక్కడ దగ్గరలో చెట్టు లేదు. పోనీ ట్రక్ దగ్గర నా తుపాకీ ఉంది కదా, ఆ ట్రక్ దగ్గరికి వెళ్దాము అంటే అది చాలా దూరంలో ఉంది. నేను అక్కడే నిలబడిపోయా. అది ఇక్కడికి వస్తుంది. ఇక నేను నిలబడ్డాను, ఆ పచ్చిక దగ్గరే నిలబడ్డాను. అదేమో నా దగ్గరికి వచ్చేస్తుంది. ఆ ఎద్దు, ఆ చంపుతున్న ఎద్దు. ఏదో జరిగింది ప్రవక్తకి, అక్కడ ఏదో జరిగింది. అది జరిగితేనేనండి, అదే మెయిన్. ప్రైజ్ ది లార్డ్. ఇంత బుసల కొడుతున్న ఎద్దు, ఆ వ్యక్తిని ప్రవక్తని చంపటానికి వస్తున్న వ్యక్తి ఎద్దు అమాంతంగా 5 అడుగుల దూరంలో ఆగిపోయిందంటే అక్కడ ఏదో ఉన్నది. హల్లెలూయా. అక్కడ ఏదో ఉన్నది, ఏదో జరిగింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అది ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏదో జరిగింది. అది ఎల్లప్పుడూ జరగాలనే నేను ఆశిస్తున్నా. ఒక్కసారి కాదయ్యా, అది ఎల్లప్పుడూ జరగాలి. అది ఆయన్ని మనల్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. అది మనతోనే ఉండాలి. నేను ఆశిస్తున్నాను దాన్ని. చూసారా అండి? దేవుడికి మహిమ కలుగును గాక. అది ఎల్లప్పుడూ ఆ విధంగానే జరగాలని నేను ఆశిస్తున్నా. అది ఎల్లప్పుడూ ఆ విధంగా జరగదు, కానీ నిజంగా చాలా తీవ్రమైన రోగమును చూసినప్పుడు జరుగుతుంది. ఈయనైతే ఎల్లప్పుడూ జరగాలని ఆశిస్తున్నాడు, కానీ అది ఎల్లప్పుడూ జరగదు. మళ్ళీ చెప్తున్నాడు ప్రవక్త, ఎప్పుడెప్పుడు జరుగుతుంది అది అనేది, ప్రవక్త జీవితంలో ఎప్పుడెప్పుడు జరిగినది అనేది తీసుకొస్తున్నాడు కొన్ని సందర్భాలు. ప్రైజ్ ది లార్డ్. అవతల వ్యక్తి తీవ్రమైన అనారోగ్యముతో, రోగముతో ఉన్నప్పుడు యువతల వ్యక్తికి జరిగిద్ది అది. హల్లెలూయా. చూస్తున్నారా? తీవ్రమైన రోగము చూసినప్పుడు అది జరుగుతుంది. అది మనుషుని కార్యం కాదు. అది మీరు అనుకుంటున్నట్టుగా మనుషుడు కార్యం మాత్రం అది కాదు. ప్రైజ్ ది లార్డ్. అంటే మనుషుడికి మించిన కార్యం అది. మనుషుడి ఆలోచనకు కూడా అందదు అది. హల్లెలూయా.
అది ప్రవక్తగా జరిగినది, మనకు కూడా జరగాలి. మనం చెప్పుకుంటున్న 3వ ఈడ్పు పరిచర్య జరిగించిన వారికి కూడా జరిగింది అది. ప్రజలా అది మనుషుని కార్యం కాదు, కానీ మనిషిని దేవుడు తన స్వాధీనములోనికి తీసుకొనగలిగినప్పుడు అది సంభవిస్తుంది. ఈ కార్యం ఎప్పుడు సంభవిస్తుందో తెలుసా? మనుష్యుణ్ణి, ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి దేవుడికి పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. యాడన్నా తేడా ఉంటే ఆ వ్యక్తితో దేవుడు కదిలాడడు మళ్ళీ. హల్లెలూయా. దేవుడు ఆ వ్యక్తితో కదిలాడాలంటే అవతల ఉన్న వ్యక్తి పరిపూర్ణంగా దేవుడికి సమర్పించుకోవాలి. దేవుడి చిత్తానికి లోబడాలి అవతల వ్యక్తి. ఇక దేవుడి చిత్తానికి ఎప్పుడైతే ఆ వ్యక్తికి లోబడతా నమ్మకంగా జీవిస్తూ ఉంటాడో, ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రవక్త చూడండి, మనిషిని దేవుడు తన స్వాధీనములోనికి తీసుకొనగలిగినప్పుడు, అంటే దేవుడే మానవుణ్ణి తన స్వాధీనంలోకి తీసుకుంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడే మానవుణ్ణి తన స్వాధీనంలోకి తీసుకుంటున్నప్పుడు అక్కడ ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. దేవుడు పలుకుతున్నాడు. మానవుడు పెదాల ద్వారాగా దేవుడు పలుకుతున్నాడు. ఆ పలుకుతున్నాడు కాబట్టి అది లోబడుతుంది. సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యాలోయలో ఆగిపో. సూర్యుడు చుట్టూ తిరుగుతా ఉంది భూమి, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతా ఉంది. మరి చంద్రుడు, భూమి అన్నీ ఆగిపోయినాయి ఒక్క రోజల్లా. మరి సృష్టి క్రమాన్నే ఆపటం జరిగింది అక్కడ. అంటే సృష్టి క్రమమే ఆగటం జరిగిందంటే మరి ఒక మానవుడు ఎవరి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయాడు? దేవుని యొక్క ఆధీనంలోనికి, సృష్టికర్త యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయాడు. తన స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎప్పుడైతే దేవుడు తన స్వాధీనంలోకి ఒక మానవుణ్ణి తీసుకోగలుగుతున్నాడో అప్పుడు సంభవిస్తుంది ఆ కార్యం. అప్పుడు పలుకుతున్నాడు, జరిగిద్దంతే. అది జరుగుతుంది అన్నమాట. హల్లెలూయా. సంగమా, పట్టుకుంటున్నావు ఈ విషయాలు సామాన్యమైనవి కావు, చిల్లీగా తీసుకునేవి కావు. ఇవి చాలా అమూల్యమైనవి, విలువైనవి కూడా. కోట్ల రూపాయలు పెట్టినా కానీ ఇవి దొరకవు, ఇవి అంతే. హల్లెలూయా. అలాంటి అమూల్యమైన విషయాలు ఇవి. నీ జీవితంలో ముత్యాలేనండి ఇవి. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే అంటున్నాడు చూడండి, దేవుడు తన స్వాధీనంలోనికి తీసుకున్నప్పుడు ఒక మనిషిని అది సంభవిస్తుంది. అది ప్రతిష్ఠించబడినప్పుడు అది జరుగుతుంది. అంటే నువ్వేం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. నువ్వు ప్రతిష్ఠించుకోకుండా, దేవుడికి నిన్ను నువ్వు సమర్పించుకోకుండా, ప్రతిష్ఠించుకోకుండా ఈ కార్యం జరగదు. మరి అందుకే పోయిన వారం మనల్ని మనం ప్రతిష్ఠించుకుంది. ఎప్పుడు మనం దేవుడికి ప్రతిష్ఠించుకుంటా ఉండాలి. ఎక్కడ కూడా మనం తప్పిపోకూడదు. దేవుడు వాక్యము నుండి కుడికి కానీ ఎడమకు కానీ మనం తొలగకూడదు, ప్రతిష్ఠించుకుంటా ఉండాలి. ప్రైజ్లా 45వ పేర, దర్శనాలు సంభవించినప్పుడు ప్రసంగ ఇలాంటి అప్పుడు జరుగుతుంది. రెండోది కూడా ఎప్పుడు జరుగుతుందో చెబుతున్నాడు. ఇంకొక సందర్భంలో కూడా ఆ సహజాతీతమైనది జరిగే సందర్భం కూడా తీసుకొస్తున్నాడు. దర్శనాలు సంభవిస్తున్నప్పుడు, దర్శనాలు అంటే మీకు తెలుసా? కళలు వేరు. మనం పడుకున్నప్పుడు, నిద్రపోయేటప్పుడు వస్తూ ఉంటాయి కళలు. దర్శనం అంటే నువ్వు మెలకుగా ఉన్నప్పుడే, నువ్వు మాట్లాడుతున్నప్పుడే నీ ముందు ఒక పిక్చర్ కదలాడుతూ ఉండిద్ది. ప్రైజ్ లార్డ్. ఒక వృద్ధురాలు ప్రార్థన చేసుకోవడానికి వచ్చిందనుకో,
ప్రవక్త ప్రార్థన చేస్తా ఉన్నాడు అనుకో, ఆ ముందు ఒక విజన్ వచ్చేసేస్తుంది ప్రవక్త ముందు, దర్శనం. దాంట్లో ఆ దర్శనంలో ఒక యవ్వన స్త్రీని చూస్తూ ఉంటాడు, యవ్వన బాలికను చూస్తూ ఉంటాడు. మరి అది దర్శనము అంటే అతడు మాట్లాడుతూ ఉన్నప్పుడే జరిగేదాన్ని దర్శనం అంటారు. మెలకుగా ఉన్నప్పుడు 5 జ్ఞానేంద్రియాలు మెలకుగా ఉన్నప్పుడే జరిగేదాన్నే దర్శనం అంటారు. ప్రజల ప్రవక్త అలాంటి దర్శనాలు బోలెడు కలిగినాయి కాబట్టి దానిలో ప్రవక్త కలిగిన దర్శనాలలో నుంచి మరి ఆ సందర్భాన్ని తీసుకొస్తున్నాడు. దర్శనాలు సంభవించినప్పుడు ప్రసంగ వేదిక మీద గమనించండి. మరి ప్రసంగ వేదిక మీద నేను నిలబడి ఉన్నాను. మరి చాలామంది చాలా రోగాలతో వస్తూ ఉంటారు, చాలా అనారోగ్యాలతో వస్తూ ఉంటారు. ఆ రోగాలు రావటానికి గల కారణము కూడా ప్రవక్త చెప్తాడు. ప్రజలా ఆ రోగం వెళ్ళాలి అంటే అక్కడ ఒప్పుకోలు ఉండాలి. ఒక వ్యాధి వెళ్ళిపోవాలంటే ఒప్పుకోలు ఉండాలి. దేని గురించి ఒప్పుకోవాలంటే దాన్నే తీసుకొస్తాడు. నువ్వు పలానా కార్యం జరిగించావు, దాని నిమిత్తం నువ్వు ఒప్పుకుంటే అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందని చెప్తాడు. ప్రజలా అంటే ఆ యొక్క సన్నివేశాన్ని తీసుకొని వచ్చి, మీకు తెలుసా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తావు నువ్వు, ఒక రోగం వచ్చింది, జ్వరం వచ్చిందో, లేకపోతే కడుపులో నొప్పి వచ్చిందో, లేకపోతే ఏదో రోగం వచ్చింది, నువ్వు దగ్గుతా ఉన్నావు, లేకపోతే ఎలాగో ఉన్నావు, వెళ్ళావు డాక్టర్ దగ్గరికి. ఆయన నీ నాడీ వ్యవస్థను చూస్తాడు. అమ్మ నీ బలహీనత, నువ్వు ఎలా ఉన్నావు ఏంటని అడుగుతాడు. నీ నాడీ వ్యవస్థను చూస్తాడు, నీ రోగాన్ని పట్టుకొని టెస్టులు చేస్తాడు. ఆ టెస్టుల్లో కూడా నిర్ధారణ అవుతుంది. అప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటాడు, ఈమెకి పలానా ఈ వ్యాధి వచ్చింది, దీనికి ఈ మందు వాడితే ఈ వ్యాధి తగ్గుతుంది అని ఆ మందులు రాసి ఇచ్చేస్తాడు. ఆ మందులు నువ్వు మింగేదలికే ఆ రోగం వెళ్ళిపోతుంది. ప్రజలా పట్టుకుంటున్నారా? ఇప్పుడు ప్రవక్త దగ్గరికి కూడా చాలామంది వ్యాధులు డాక్టర్ల వల్ల నయం కాని వ్యాధులు కూడా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త ఇట్లాగే మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ డాక్టర్ అయితే ఎక్కడికి పంపిస్తారు? బ్లడ్ టెస్ట్కి పంపిస్తాడు, స్కానింగ్లకు పంపిస్తాడు, ఎక్స్రేలకు పంపుతాడు. అవునా? నీ తల స్కానింగ్ తీసుకురా, నీ బాడీ స్కానింగ్ తీసుకురా అని స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్లకు ఆటికిటికి డాక్టర్లు పంపిస్తూ ఉంటారు. ఆయన నుంచున్న పడంగానే స్కానింగ్ చేస్తాడు. నిజం. నువ్వు అలాగ నుంచున్నావు, నేను ఇక్కడ ప్రవక్త నుంచున్నాడు, ప్రవక్త ముందు నువ్వు నుంచున్నావంటే నీకు పలానా వ్యాధి ఉన్నది, ప్రార్థించుకోవటానికి వచ్చావు. అయితే సహోదరుడా ఎలాగున్నావు ఏంటి అని అంటాడు. బాగున్నాను అయ్యా, నాకు పలానా అనేటప్పటికే ఎమ్మటే ప్రవక్తకి దేవుడు చూపించేస్తాడు విజనం. ఆ స్కానింగ్ రిపోర్ట్లో ఆ స్కానింగ్ ఎన్ని రోజుల నుంచి ఆ రోగం ఉందో కూడా చెబుతాడు. ప్రజలా ఆ స్కానింగ్లో ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే నువ్వు 5 సంవత్సరాల క్రితం ఉన్న దగ్గరికి తీసుకెళ్తుంది, లేకపోతే నువ్వు 10 సంవత్సరాల క్రితం దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగో ఫలానా టైంలో ఈ ప్రాంతంలో ఈ విధంగా నువ్వు ఇలా చేసావని చెప్తుంది. అప్పుడు అక్కడే కుప్పకూలిపోతాడు మనిషి. ప్రజలా అక్కడే కుప్పకూలిపోతాడు. ఎందుకంటే ఆ ఎంఆర్ఐ స్కానింగ్ల కంటే కూడా ఇక్కడ పవర్ఫుల్ స్కానింగ్ ఉంది. ఇది సామాన్యమైన స్కానింగ్ కాదు, ఇది దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్యైనా విఫలమవుతాయేమో కానీ ఇది విఫలం అవదు. ఇది అసలు విఫలమయ్యే స్కానింగే కాదు. నువ్వు ఎక్కడ పొరపాటు చేసావో, ఎక్కడ తప్పిదం చేసావో, ఎక్కడ దేవుడికి విరుద్ధంగా తిరిగావో కూడా చెప్పిద్ది ఇది. అలాంటి స్కానర్ ఇది. మన ప్రవక్త అలా చెప్పగలిగాడంటే ఏంటంటే ముందు విజన్ వచ్చేస్తుంది. హల్లెలూయా. మరి ఒక స్త్రీ పెళ్లి చేసుకుంది, భర్త మిలిటరీకి వెళ్ళాడు. ఆ స్త్రీ ఎవ్వరికీ తెలియదు, మార్కెట్కి అన్ని కూరగాయలకి వెళ్ళిపోయి వేరే పురుషుడితో వ్యభిచారం చేసేసింది. ఇంటికి వచ్చింది, తలంటి స్నానం చేసేసింది, దేవుడి దగ్గర ప్రభువా పాపం చేశాను క్షమించు అనుకుంది. కానీ ఆ వ్యక్తికి, ఆ స్త్రీకి వ్యాధి వచ్చేసింది. యేసుని అడుగుతారు, తెలుసా మీకు, ఈడు గుడ్డివాడిగా పుడతానికి ఈడు చేశాడా, వీళ్ళు తల్లిదండ్రులు చేశారా పాపం అని అడుగుతారు. అడుగుతారు ఈడు చేశాడా, ఈడు తల్లిదండ్రులు చేశారా పాపం అని అడుగుతారు.
ఎప్పుడైతే ఆ స్త్రీ పాపం చేసిందో ఎమ్మటే రోగం, అది బలహీనత అటాక్ అయిపోయింది. అటాక్ అయిపోయిన తర్వాత ఇక ఆమెకి ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కానీ తగ్గటల్లా. అయితే ఒకానొక రోజు మరి ప్రవక్త దగ్గరికి వచ్చింది. ప్రవక్త దగ్గరికి రాగానే మరి ప్రవక్త ఎంఆర్ఐ స్కాన్ చూసేసాడు అంతే. హల్లెలూయా. ప్రవక్త దగ్గరికి రావటంతోనే అక్కడ స్కానర్ ఓపెన్ అయిపోయింది. ఎప్పుడైతే ఆ స్కానర్ ఓపెన్ అయిపోయిందో ఎమ్మటే ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఐ సీ ఏ గ్రీన్ కార్ అంటుండు. అంటే ఆ యొక్క ఎంఆర్ఐ స్కాన్లో ఆమె చేసిన తప్పిదము, ఆమె ఎక్కడ చేసిందో, దేనిలో చేసిందో అన్నీ చెప్పేస్తున్నాడు. ఇక ఒక్కసారి అవి కుప్పకూలిపోవటం తప్ప ఏం చేయలేకపోయింది. ఎవడేం చేస్తాడు? నీ చిట్టా తీసుకొచ్చి ముందు పెడితే ఎవడేం చేస్తాడు? యేసుక్రీస్తు పెట్టలేదా సమరయ స్త్రీ చిట్ట? పెట్టాడా లేదా? మరి ఇది బైబిల్ అంటే ఏంటి అనుకున్నా? ఏదో ఒక మొక్కుబడికి వెళ్ళేది కాదా. నీ జీవితం మొత్తం కూడా తీసి చూపించిందే. ఏదో యేసయ్యని నమ్ముకుంటే నాకేదో 4 మెతుకులు దొరుకుతాయో, ఏదో దీవెనెత్తాడు, ఒక ఇల్లు కట్టుకుంటామో, అది కాదు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తుంది దేనికై అంటే ఆయన సర్వాధికారి. ఆయన నీ బ్రతుకును మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీకు నిత్య జీవం ఇస్తాడు. నువ్వు బాగవటానికి ఆయన దగ్గరికి రావాలి. ప్రైజ్ లార్డ్. కోరికలు తీర్చుకోవడానికి కాదు. కోరికలు తీర్చుకున్నా కానీ నువ్వు దేవుడి రాజ్యం దొరకదు నీకు. హల్లెలూయా. నాకు పలానా కోరిక ఉంది. చాలామంది కొంతమంది క్రైస్తవులను చూస్తా మొక్కుబడులు. అయ్యా నేను మా అబ్బాయికి కడుపులో నొప్పి వస్తుంది, బాగా వస్తూ ఉంది, 5 వారాలు వస్తానయ్యా నేను నీ సన్నిధికి, కడుపులో నొప్పి తగ్గితే. తర్వాత ఈ 5 వారాల తర్వాత ఏంటి పరిస్థితి అంటున్నా? ఈ 5 వారాలు మాత్రం మొక్కునిది ఖచ్చితంగా వెళ్ళిద్ది, ఎల్లదాటల్లా వర్షమైనా వెళ్ళిద్ది. తర్వాత పరిస్థితి 6వ వారం నుంచి ఈమె జీవితం మామూలే. దేవుడు కోరుతుంది అదే. దేవుడు కోరేది నీ జీవితం దేవుడికి అర్పించాలని, నీ హృదయాన్ని దేవుడికి అంకితం చేయాలని దేవుడు కోరుతుంది అది. ప్రజలా ఏదో 5 వారాలు రావాలను, చర్చికి రావాలను ఇది కాదు దేవుడు. అవి సరైన ఆరాధనలు కాదు, సరైన క్రమాలు కావు. ప్రజలా ఆయన్ని విడవకూడదు, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. నువ్వు భూమి మీద బ్రతికినంతకాలం నీ భర్తని ఎలాగ నువ్వు విడిచిపెట్టకుండా ఉంటావో, నువ్వు జీవించిన నీ జీవితం మొత్తం నీ ప్రభువుని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలి నువ్వు. ప్రజలా అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దర్శనాలు, ఈ దర్శనాలు కూడా వస్తున్నప్పుడు మరి ఆ సహజాతీతమైన కార్యాన్ని చూస్తున్నానని చెప్తున్నాడు ప్రవక్త. దర్శనాలు సంభవించినప్పుడు ప్రసంగ వేదిక మీద గమనించండి. ఎప్పుడైతే దర్శనాలు వస్తున్నాయో ప్రసంగ వేదిక మీద చూడండి అంటున్నాడు. ఆ దురాత్మలు కదులాడుచున్నప్పుడు, దురాత్మలు కదిలాడుతున్నప్పుడు, ఎందుకు బట్టబయలు చేసేస్తున్నాడు దురాత్మల్ని. బట్టబయలు వాళ్ళ జీవితంలో ఉన్న దురాత్మలన్నిటిని కూడా బట్టబయలు చేసేస్తున్నాడు. కదిలాడుతున్నప్పుడు గమనించండి, అక్కడ ఏమి జరుగుతుందో గమనించండి. అది పరిశుద్ధాత్మకు లోబడిపోవుట. ప్రైజ్ లార్డ్. ఎవరి యొక్క హ్యాండ్ ఓవర్ కిందకి వెళ్ళిపోతున్నావు? ఎవరి యొక్క ఆధీనం కిందకి వెళ్ళిపోతున్నావు? ఒక మానవుడు దేవుడు ఆధీనం కిందకి వెళ్ళిపోవటమే పరిశుద్ధాత్మకు లోబడట. అప్పుడే ఆ కార్యాలు సంభవించడం చూస్తాము. ప్రైజ్ లార్డ్. ఆయన వచ్చి దానిని స్వాధీనం చేసుకొనును. అది దేవుడు, మానవుడు కాదు. అది మానవుడు కాదు. నీ జీవితాన్ని చెబుతున్న ఆయన మానవుడు కాదు. నీ పాపాన్ని బట్టబయలు చేస్తున్న ఆయన మానవుడు కాదు. ప్రైజ్ లార్డ్. అది దేవుడు. మరియు ఒకవేళ మనము దానిలో జీవించగలిగినట్లయితే మనము దేవునిలో జీవించుదాము. ప్రైజ్ లార్డ్. నాకు
20 గజాల దూరంలో ఆ ఎద్దు నిలబడింది. ఎన్ని గజాలు? పెద్ద కొమ్ములతో అది నా వైపుకే వస్తుంది. దాని కొమ్ములు కూడా బాగా పెద్దగా ఉన్నాయి. ఆ కొమ్ములతో పొడిచి చంపడానికి అది నా వైపే వస్తుంది. ఇదే అంతం, ఇక లాస్ట్. ఎందుకంటే ఎక్కడానికేమో చెట్టు లేదు, తను తాను కాపాడుకోవటానికేమో రైఫల్ లేదు. ఇప్పుడు నిస్సహాయుడిగా ఒక్కడే ఉండిపోయాడు, దగ్గరగా ఏమి లేదు. ఎదురుగానేమో ఎద్దు శత్రువు వస్తుంది, అది బుసలు కొట్టుకుంటా అది పెద్ద కొమ్ములేసుకొని వత్తా ఉంది చంపటానికి. ఇదే అంతం. మరియు ఆ ఎద్దును ద్వేషించుటకు బదులుగా అది వింతగా తోచింది నాకు, నేను దాన్ని ప్రేమించాను. ప్రజలా ఇక్కడ ఏదో జరిగింది ప్రవక్తకి. హల్లెలూయా. నేను దానిని వివరించాలని ఆశించుచున్నాను. కానీ సహోదరుడా, ఒక విషయం చెప్పనిమ్ము, జీవితంలో ప్రేమ కంటే గొప్ప శక్తిని నీవు ఎన్నడూ కలుసుకోలేవు. అన్నిటికంటే గొప్ప శక్తి ప్రేమ. ప్రజలా, ప్రేమే గొప్ప శక్తి, ప్రేమే ఆయుధము. ఈ ప్రేమ ద్వారాగే తను తాను రక్షించుకోగలిగాడు. లేకపోతే ఆ ఎద్దు చంపేసేది, ఆ వ్యక్తి కూడా చంపేవాడే. కానీ ఆ ప్రేమే అతను కాపాడినది. హల్లెలూయా. ఆ దైవికమైన ప్రేమ పట్టుకుంటున్నారా? గొప్ప శక్తి. జీవితంలో ప్రేమ కంటే గొప్ప శక్తిని నువ్వు ఎన్నడూ కలుసుకొనలేవు. అవునయ్యా. దయ్యాలు కొట్టుట ద్వారా జయించుటకు నేను ప్రయత్నించుటలేదు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. నేను దేవుణ్ణి అంటే నువ్వు దేవుని మీద చూపించే ప్రేమ, అగాపే ప్రేమ, ఇదే ముఖ్యమైనది. ఈ ప్రేమ నీ జీవితంలో ఇంతుందా, అంతుందా, అంతుందా, మొత్తం నీ హృదయం అంతా ఉందా? ఎంతుంది? నీ ప్రభువు మీద నువ్వు చూపే ప్రేమ, వాక్యం మీద నువ్వు చూపే ప్రేమ, నువ్వు తినే ఫుడ్ కంటే కూడా ఎక్కువగానే ఉందా? నువ్వు చేసే జాబ్ కంటే కూడా ఆ ప్రేమ ఎక్కువగానే ఉందా? నువ్వు ధరించుకునే బట్టల కంటే కూడా ఆ ప్రేమ ఎక్కువగానే ఉందా? లోకంలో నువ్వు దేన్ని ప్రేమించినా కానీ దాని అన్నిటికంటే కూడా ఎక్కువగానే ఆ ప్రేమ ఉందా? పరిశీలన చెయ్యి. నీకై నువ్వు పరిశీలన చెయ్యి. ఆ ప్రేమను నేను కలిగి ఉన్నానా లేదా? లేకపోతే ఆ ప్రేమను పక్కకు తోసేసి వేరే ప్రేమలు ఉన్నాయా? ప్రజల్లా చూడండి ఏమంటున్నాడు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. చూసారా? దేవుడు ప్రేమ, దేవుడే ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ, దేవుడు ప్రేమ. ప్రేమ దేవుణ్ణి కదిలించును. నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తున్నావో, నువ్వు ఎప్పుడైతే ప్రేమను చూపుతున్నావో, ఆ ప్రేమ అనేది దేవుణ్ణే కదిలిస్తుంది. మీకు తెలుసా, షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆ ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి పరలోకంలో సింహాసనం మీద కూర్చున్న ఆయనని ఈ ప్రేమ కదిలించింది. సింహాసనం దగ్గర నుండి అగ్నిగుండం దగ్గరికి వచ్చేసాడు ఆయన. మరణము కంటే కూడా బలమైనది ప్రేమ, అగ్నిగుండము కంటే కూడా బలమైనది ప్రేమ, అన్నిటికంటే శక్తివంతమైనది ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రేమను కలిగి ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందో గ్రహిస్తున్నారా? నేను ఎందుకు చెప్తున్నానని మీకు అర్థమవుతుందా ఈ విషయాలు? హల్లెలూయా. నీవు ఆ ప్రేమను కలిగి లేనప్పుడు నువ్వు జీవించుచున్న జీవితము వ్యర్థం. అది నీ కొరకే జీవిస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే ఆ ప్రేమను కలిగి ఉన్నావో నువ్వు ఇతరుల కొరకు జీవిస్తావు. హల్లెలూయా. నీకు శత్రువు ఉండడిక. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, అది ప్రేమ. ప్రేమే దేవుని
ప్రేమ దేవుని కదిలించును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. అది ప్రేమ. ప్రేమే జయించును. జయించేది కూడా ప్రేమే. ఎప్పుడైతే ఆ పెద్ద ఎద్దు నా వైపుకు దూసుకొని వస్తుందో, మరి కొన్ని క్షణాల్లో మరణం తథ్యమని నాకు తెలుసు. కొన్ని క్షణాల్లో అది నన్ను చంపుతుంది, మరణం తథ్యమని నాకు తెలుసు. అప్పుడు నాకు ఏదో జరిగింది. ఎల్లప్పుడూ అదే జరగాలని కోరుకుంటున్నాడు ప్రవక్త. ఎల్లప్పుడూ దాన్ని విడిచి ఉండలేడు ప్రవక్త. ఆ అనుభూతి ప్రవక్త పొందాడు. మన జీవితంలో కూడా అనుభూతి కావాలా? పొందుకోవాలా? ఒక్కసారైనా దాన్ని టేస్ట్ కనుక మీరు చూస్తే అసలు మీరు దాన్ని వదిలిపెట్టలేరు. ప్రైజ్ లార్డ్. అంత మధురమైనది, అంత విలువైనది, మధురమైనది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నేను ఆ ఎద్దును ప్రేమించాను, అప్పుడు నాకు ఏదో జరిగింది, అప్పుడు నాలో ఏదో సంభవించింది. ప్రైజ్ లార్డ్. అప్పుడు నాలో ఏదో జరిగింది, నాకేదో జరిగింది, అప్పుడు నాలో ఏదో సంభవించినది. నేను ఆ ఎద్దుని ప్రేమించాను. నేను ఈ విధముగా ఆలోచించాను, పాపం ఆ ఎద్దు నిద్రిస్తున్నప్పుడు నేను దాని స్థలంలో ప్రవేశించాను. నేను ఇక్కడికి రాకూడదు. అది శాయశక్తులా నా వైపుకు కదిలినది. మరియు నేను ఈ విధముగా అన్నాను, ఓ నీవు దేవునిచే సృష్టించబడిన జీవివి. ఎద్దు కూడా దేవునిచే నానా సృష్టించబడింది. అందుకే నీవు దేవునిచే సృష్టించబడిన జీవివి. ఎవరున్నారు అక్కడ? మాట్లాడుతుంది ఎవరు? ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్తే ఆ ఎద్దుతో మాట్లాడుతున్నాడు. ఆ ఎద్దును సృష్టించిన సృష్టికర్త ఉన్నాడండి అక్కడ. ప్రవక్త నోట్లో నుండి మాట్లాడుతుంది ఆయనే. కలగజేసిన ఆయన వచ్చాడు, సృష్టించిన ఆయన వచ్చాడు. ఏదో జరిగిందన్నాడు అక్కడ, నాకేదో సంభవించింది అన్నాడు. నేను దాన్ని ద్వేషించడానికి బదులుగా ప్రేమిస్తున్నానన్నాడు. ఇలా పలుకుతూ ఉన్నాడు. నీవు దేవునిచే సృష్టించబడిన జీవివి, నేను దేవుని సేవకుడిని. నేనెవరిని? హల్లెలూయా. నేను దేవుని సేవకుడిని. అక్కడున్న ఒక దేవుని సేవకుడి కొరకు ప్రార్థించటానికి ఈ మార్గాన్ని వెళుచున్నాను. నేను ప్రభు పరిచర్యలో ఉన్నాను. నీకు ఇబ్బంది కలిగించినందుకు చింతిస్తున్నాను. ప్రభువైన యేసు నామములో వెనక్కి వెళ్ళి అక్కడ పరుండుము. అక్కడ పడుకో వెళ్ళి. ప్రభు అయిన యేసు నామములో వెనక్కి వెళ్ళి అక్కడ పడుకో అన్నాడు. అంతే. నేను నిన్ను ఇబ్బంది పెట్టను. మరియు ఆ ఎద్దు ఎంతో బలముగా నా వైపుకు వస్తుంది. తన ఒడిలో బైబిల్ పెట్టుకొని ఇక్కడ కూర్చొని ఉన్న నా సహోదరుని చూసి, నీ పక్కన ఉన్న సహోదరుడు ఒడిలో బైబిల్ పట్టుకొని కూర్చొని ఉన్నాడా? హల్లెలూయా. అతన్ని చూసి నువ్వేమైనా భయపడతావా? నీ పక్కన ఉన్న సహోదరుడు ఒడిలో బైబిల్ పట్టుకొని కూర్చున్న సహోదరుని చూసి నువ్వేమైనా భయపడతావా? నువ్వు ఎలాగ భయం లేకుండా ఉంటావో, ఆ ఎద్దు చంపటానికి వస్తున్నప్పుడు కూడా ప్రవక్త అక్కడ అలాగే భయం లేకుండా ఉన్నాడు. ఏదో జరిగింది అక్కడ, భయం వెళ్ళిపోయింది. పట్టుకుంటున్నారా? భయం అనేది వెళ్ళిపోయినది. ఆ ఎద్దు ఎంతో బలముగా నా వైపుకి వస్తుంది. ఈయన పలికాడు, అది ఎంతో బలముగా నా వైపుకి వస్తుంది. తన ఒడిలో బైబిల్ పెట్టుకొని ఇక్కడ కూర్చున్న నా సహోదరుని చూచి నేను ఎలా భయపడను, అదే రీతిగా ఆ ఎద్దును చూసి కూడా నేను భయపడలేదు. అది అంతే. నీవు భయపడుచున్నావు. ఈరోజు ప్రజలు భయపడుతున్నారు. ఒక రోగం వస్తే భయపడుతున్నావు. అవునా? జరుగుతుందా?
నువ్వు భయపడుతున్నావు, ఒక రోగానికి భయం పడుతున్నావు. అయ్యో పోతున్నానేమో, అయిపోయిందేమో. ప్రజల భయపడుతున్నావు. భయము అనేది అపవాది కలగజేస్తుంది. దేవుడు చెబుతున్నాడు భయపడవద్దు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నీలోకి భయము పిరికితనము వచ్చినదో అపవాది నీలో పనిచేస్తున్నాడని గుర్తదే. ఆ భయం ఎప్పుడైతే నిన్ను విడిచి వెళ్ళిపోతుందో ఆ రోగం కూడా నిన్ను విడిచి వెళ్ళిపోయిందని గుర్తు. ఒక వ్యక్తిలో భయం ఉన్నంతసేపు ఆ వ్యక్తి రోగం పీడిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఆ భయం అనేది ఉండకూడదు. ప్రవక్త అదే చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, నీవు భయపడుచున్నావు. ఈరోజు ప్రజలు భయపడుతున్నారు, ప్రజలు కూడా భయపడుతున్నారు. నీవు దేనికి భయపడుచున్నావు? అసలు నీ భయం దేనికి? ఎందుకు? చివరికి మరణము కూడా క్రైస్తవుని భయపెట్టలేదు. పౌలులా చెప్పాడా, మరణమా నీ ముల్లెక్కడా? మరణము కూడా మరణము కూడా క్రైస్తవుని భయపడలా. నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు దేవుని కుమార్తె అయితే, దేవుని కుమారుడు అయితే అసలు నీకు భయం దేనికి? అవిశ్వాసమే భయాన్ని తెచ్చేది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, చివరికి మరణము కూడా క్రైస్తవుని భయపెట్టలేదు. మరణమా నీ ముల్లెక్కడా? ఈరోజు ప్రజల మనసులో భయంతో నిండిపోయాయి. సహోదరుడు బ్రనహాం, నేను ఇంకా బాగుపడనని వైద్యుడు చెప్పాడు. వైద్యుడు బాగుపడనని చెప్పినంత మాత్రాన వాడు చచ్చిపోయినట్టేనా? ఎన్నో కేసులు, వైద్యులు చేతెత్తులేసిన కేసులు. విలియం మ్యారియన్ బ్రనహాం గారు ప్రార్థించడం ద్వారాగా అనేక స్వస్థతలు జరిగాయి. ఒక బాలుడు చచ్చిపోయాడు హాస్పిటల్లో. ఇక వైద్యులు అన్నారు, మా వల్ల కాదు, చచ్చిపోయాడు, సమాధి తోటలోకి తీసుకెళ్లి పూజ చేయండి అన్నారు. హల్లెలూయా. ఆ తల్లి డాక్టర్ల వల్ల కాకపోతే మరి పరమ డాక్టర్ అయిన ఒక ఆయన ఉన్నాడు. దేవుడు ఈ బాబులు సృష్టించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడో వెళ్దామని, ఆయన ఎక్కడ కదిలాడుతున్నాడో వెళ్దామని ఆమె తన బిడ్డని రగ్గులో చుట్టుకొని 24 గంటలు ప్రయాణం చేసుకొని కారు నడుపుకొని ఆ దైవ సేవకుడు యొక్క కూటానికి వచ్చి కూర్చొని వాక్యం అంతా విన్న తర్వాత ఆ బాబు, చచ్చిపోయిన బాబుని దైవ సేవకుడి దగ్గరికి తీసుకెళ్లాలని కిక్కిరిసి ఉంటాయి జనాభా. తోచుకుంటా నెట్టుకుంటా ఆ తల్లి ఆ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలని కోరుకుంటున్నప్పుడు అక్కడ దేవుడు కదిలాడాడు. దేవుడు సింహాసనం నుండి ఆ ప్రేమ దేవుడిని కదిలించింది. ఎమ్మటే పరలోకము నుండి ప్రవక్తకి విజలించాడు. ఎమ్మటే ఆ బాబు కేక పెట్టినట్టుగా, ఆ చనిపోయిన బాబు బ్రతికినట్టుగా ప్రవక్తకి విజలు వచ్చేసింది. వెళ్ళి ప్రార్థించాడు, చచ్చిపోయిన బాబు బ్రతికాడు. ఇప్పుడు విశ్వాసం ఎవరిది గొప్ప చెప్పు నాకు? డాక్టర్లదా, దేవుడా? ఎంత గొప్పదో తెలుసా? ఈరోజు సన్నిధి కూడా వదిలిపెట్టి డాక్టర్ల దగ్గర లెగ్గెత్తుతున్నారు భయస్థులు. కానీ వాక్యం చెప్తుంది, భయపడవాక దేవుడు ఉన్నాడు. ఇక్కడ మందుల మీద పెడుతున్నారు విశ్వాసం, దేవుడి మీద పెట్టలేకపోతున్నాడు క్రైస్తవులు. నిజంగా దేవుడి మీద పెట్టగలిగితే ఆ స్త్రీ కలిగి ఉన్న విశ్వాసం ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయంలో నీకు ఉండగలిగితే నీ రోగం నిన్ను ఎప్పుడో విడిచి వెళ్ళిపోయేది. ప్రైజ్ ది లార్డ్. మన అవిశ్వాసమే మనల్ని ఇంకా కుంగతీస్తుంది, ఇంకా దేవుడి నుండి దూరం చేస్తుంది, వాక్యంలో ఎదగనీయకుండా చేస్తుంది, దేవుడి సన్నిధికి రానీయకుండా చేస్తుంది.
దేవుడి పట్ల ఆసక్తిని తగ్గేలా చేస్తుంది అవిశ్వాసం. నిజం సహోదరుడా, లేదని చెప్పవాక ఉంది నీలో అవిశ్వాసం. అందుకే నువ్వు దేవుడి సన్నిధి లక్ష్య పెట్టలేకపోతున్నావు. కానీ డాక్టర్ల కంటే కూడా పరమ వైద్యుడు ఇక్కడ ఉన్నాడని నువ్వు ఎరిగినప్పుడు, దీన్ని ప్రేమించినప్పుడు నువ్వు ఆ దైవిక ప్రేమను చూస్తావు సహోదరుడా. ఆ అత్యున్నతమైన విజయం ఏమిటో ఎరుగుతావు. ఆ స్థానంలోకి తీసుకెళ్ళు ప్రభువా నన్ను అంటావు. ఈరోజు క్రైస్తవులు దేవునితో మెలేసుకొని ఉండాల్సింది పోయి లోకంతో మెలేసుకుంటున్నారు, సెల్ ఫోన్లతో మెలేసుకుంటున్నారు, ఆ రంగులు పూసుకున్న అమ్మాయిలతో మెలేసుకుంటున్నారు, ఆ కామెడీ సీనులతో మెలేసుకుంటున్నారు, ఆ చాలని బట్టలు కట్టుకున్న వాళ్ళతో మెలేసుకుంటున్నారు. దైవ వాక్యముతో ప్రార్థనతో గడపాల్సిన బలము, దేవుడి సన్నిధిలో గడపాల్సిన బలము, ఇలా ఉన్నామా ఈరోజు? సంఘమా, ఎత్తబడే ముందు సంఘం దేవునితో గడుపుతా ఉంటది. ఎత్తబడే ఒక వ్యక్తి ఆ యొక్క రహస్య గదిలో గడుపుతా ఉంటాడు, దీవారాత్రులు దేవుడి సన్నిధిలో గడుపుతా ఉంటాడు, తన కుటుంబంలో దేవుడితో గడుపుతా ఉంటాడు. ప్రైజ్ లా. అలాగా ఎప్పుడైతే నువ్వు మారతావో అప్పుడే నువ్వు రక్షించబడినట్టు. ప్రైజ్ లా. నువ్వు ఎన్నైనా అనుకో, సత్యము చెబుతున్నా, దేవుడికి మహిమ కలుగును గాక. నీ భక్తి నిన్ను రక్షిస్తుందా లేదా ఒకసారి టెస్ట్ చేయి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమంటున్నాడో చూడండి. సహోదరుడు బ్రహ్నాం, నేను ఇంకా బాగుపడనని వైద్యులు చెప్పారు. నీవు దేనికి భయపడుచున్నావు సహోదరి? నీ కొరకు అక్కడ ఒక ఉత్తరవాదిగా ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు కదా, నీ కొరకు ఉత్తరవాది ఉన్నాడు కదా, నిన్ను స్వస్థపరిచి యెహోవా ఉన్నాడు కదా, నిన్ను రక్షించే రక్షకుడు ఉన్నాడు కదా, ప్రాణం పెట్టిన ఒక ఆయన ఉన్నాడు కదా. ఏమైనది విశ్వాసం? ఎందుకు భయపడుతున్నావు? నీ కొరకు అక్కడ ఒక ఉత్తరవాదిగా ఉన్నాడు ఖచ్చితంగా. మంచిది సహోదర బ్రహ్నాం, నేను అనేక పాపాలు చేశాను, అయినా భయపడకు. నీవు ఎందుకు భయపడుచున్నావు? ఎన్ని పాపాలు చేసినా భయపడకు. ఆయన రక్తం ఇంకా ఉంది, నీ పాపాలను కడిగేది. బ్లీచ్ ఇంకా ఉంది. కృప అన్ని జనులను వదిలి ఎల్లలా యూదుల దగ్గరికి, ఇంకా అన్ని జనుల దగ్గరే కృప సంచరిస్తా ఉన్నది. ఎంత ఘోర పాపినైనా ఆయన కడగగలడు. నువ్వెందుకు భయపడుచున్నావు? అక్కడ నీ కొరకు ఒక పశ్చాత్తాపపు బలి ఉన్నది. నిన్ను ప్రేమించువాడు ఒకడు ఉన్నాడు. భయపడవద్దు. యేసు నిరంతరము చెప్పుచున్న మాటలు, భయపడకుము, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగాలు సజీవుడునై ఉన్నాను, భయపడకుము. అలాంటి వాతావరణం నీ చుట్టూ ఉంచుకోవాలి. ఎలాంటి వాతావరణం ఉంచుకోవాలి? భయపడకు. అలాంటి వాతావరణం నీ చుట్టూ ఉంచుకోవాలి. అలాంటి వాతావరణం పొందుము. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అతడు మెథడిస్టు, ఏకత్వ వాడు కావచ్చు, తిత్తవాడు కావచ్చు, ఫలానా దానికి నీ మనసు నుండి తీసేయది. వాడు ఆ గూపు ఈ గూపు తీసి పక్కన పడేయి. నేను అతన్ని ప్రేమిస్తున్న వ్యక్తిగా, అతని క్రమాన్ని కాదు, ఆ క్రమం అతన్ని తప్పులో నడిపించింది. ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాను, అతడు నా సహోదరుడు. ఆమె క్యాథలిక్, ఆమె ప్రొటెస్టెంట్, ఆమె ఇంకొకటి. దాన్ని నీ మనసు నుండి తీసేయి. నీ చుట్టూ ఆ వాతావరణం కలిగి ఉండు, ప్రేమించు. నీవు ఆ మరొక వాతావరణంలో నిలవబడి ఆ విధముగా చేయలేవు. నువ్వు ద్వేషిస్తా దీన్ని చేయలేవు. నువ్వు ద్వేషం తీసేయి, ఆ వ్యక్తి మీద ప్రేమను తీసుకొని రా, ఇక నువ్వు దాన్ని చేయగలవు అంటున్నాడు. ప్రజలా, ఒక చంపే ఎద్దు మీదే ప్రేమను తీసుకొని వస్తే నీ పక్కన సహోదరుడి మీద నువ్వు ప్రేమను తీసుకురాలేకపోతున్నావంటే ఎక్కడో తేడా ఉంది. నీ పక్కనున్న సహోదరి మీద నువ్వు ఆ ప్రేమను తీసుకొని రాలేకపోతున్నావంటే, ఆ సహోదరికి నీ కరచలనం ఇవ్వలేకపోతున్నావంటే ఎక్కడో తేడా ఉంది. నీలోనే తేడా, ఎక్కడో కాదు.
నీ లోపల దేవుడికి బదులుగా దయ్యం కూర్చుంటాయి. దేవుడు కూర్చొని ఉన్నట్టయితే అందరినీ ప్రేమిస్తావు. నీకంటూ శత్రువుని అట్టి పెట్టుకో. హల్లెలూయా. పొడిచే ఎద్దుని ప్రేమించాడు. పండ్లు కొరుకుతూ 6 అడుగులు 250 పౌండ్లు బరువు కలిగిన ఒక ఆయన పిండి చేత ఎముకలు అన్న వ్యక్తిని ప్రేమించాడు. నీ పక్కన ఉన్న వ్యక్తి నీ ఎముకలనేం పిండి చేస్తాను అనలేదుగా, అన్నాడా ఏంటి? కానీ ఆయన్ని ప్రేమ చూపలేని వాడివి. దైవిక ప్రేమ నీకు ఎలా దొరుకుతుంది? ప్రజలా, నీ సహోదరుడి మీద నువ్వు ప్రేమ చూపలేకపోతే ఎలా దొరుకుతుంది దైవిక ప్రేమ? ముఖం చాటేస్తే ఎలా దొరుకుతుంది దైవిక ప్రేమ? ప్రజలా, ఆ సహోదరుడు ఎలా వస్తే ఈ గల్లీ నుంచి ఆ సహోదరుడితో మనం అవతల గల్లీ నుంచి వెళ్దాం. కొడతాడా తిడతాడా? ఎందుకలా? ప్రేమేది. ప్రజలా, ప్రేమ అన్నిటిని తాలుకుంటుంది, హత్తుకుంటుంది. ప్రేమ ప్రేమిస్తుంది. ప్రజలా, అతడు ఏ జాతోడైనా అవని, అతడు ఏ డాక్టరీనికైనా వెళ్ళని, అతన్ని నువ్వు ప్రేమించాలి. అతడిని అక్రమాన్ని కాదు, ప్రవక్త చెప్తుంది, మళ్ళీ వ్యక్తిని ప్రేమించు. ప్రజలా, అందుకే అంటున్నాడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, దాన్ని నీ మనసులో నుండి తీసేయి. ఆ వ్యక్తి మీద ఉన్న ద్వేషాన్ని తీసేయి. నీ చుట్టూ వాతావరణం కలిగి ఉండు. ఆ వాతావరణం కలిగి ఉండు. నీవు ఆ మరొక వాతావరణం నిలబడి ఆ విధముగా చేయలేవు. నీవు మొదట క్రీస్తులోనికి రావలసి ఉన్నది. నీవు ఆయన సన్నిధిలో నివసించాలి. బైబిల్ ఆ విధముగా చెప్పుచూ ఉన్నది, జయించువానికి నేను నూతనమైన నామాన్ని ఇస్తాను. కొత్త నామం, కొత్త పేరు జయించేవాడికి ఇస్తాను. నా కొత్త పేరు ఇస్తాను అని చెప్పాడు కదా ఫిలదెల్ఫియా సంఘకాలంలో. అతడితో నా ఆత్మ ఉంచుదును. గమనించండి, అక్కడ మొదట జయించుట ఉన్నది. నీలో క్రీస్తు ఉండవలనంటే వీటన్నిటిని నువ్వు జయించాలి. వేటినో తెలుసా? చెప్తున్నాడు 47వ పేర, సంఘము కోపమును జయించాలి. మరి ఒక్కొక్కరిలో కోపం ఉండిద్దా? మనిషిలో కోపం అనేది ఉందా? ఆ కోపాన్ని జయించాలి. చెప్తున్నాడు చూడండి, జయించే విషయంలో కోపాన్ని జయించాలి, భేదములు జయించాలి, ద్వేషమును జయించాలి, దురాభిప్రాయాలు, దుష్ట ఆలోచనలు, అభిప్రాయాలు అంటే ఆలోచనలు, దురాభిప్రాయాలు జయించాలి. ఈ రాత్రి కేకలు వేయటము, భాషలు మాట్లాడటము, పైకి కిందకి గంతులు వేయటము, అనేక తమ పొరుగు వారిని ద్వేషిస్తున్నారు. ఇవన్నీ చేస్తా కూడా పొరుగు వారిని ద్వేషిస్తున్నారు. సహోదరుడా, ఇంకనూ నీవు నశించిపోయావు. నువ్వు అన్నీ చేసినా కానీ, నువ్వు పైకి కిందకి ఎగిరినా, భాషలు మాట్లాడినా, కేకలు పెట్టినా, గంతులు వేసినా, నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు నశించిపోయినట్టే. ప్రజలా, ఆ మాట చెప్పడం చాలా కష్టం, కానీ అది సత్యం. జయించుము, నీవు కేవలము అప్పుడు మాత్రమే జయిస్తావు. నీవు చెప్తావు, నేను మన్నాను భుజించానని. అయ్యా, నా పక్షిరాజు వర్తమానం అయ్యా, ఎంటైం మెసేజ్ అయ్యా, మన్నాను భుజించాను. దేవునికి మహిమ. అవును, ఒకరోజు తర్వాత మరొక రోజున ఏమి జరుగుతుందో చూడు. ఆ రోజు నువ్వు మన్నాను భుజించావు, బాగానే ఉంది. మరుసటి రోజుకి ఏమవుతుంది? అది మీకు కడుపు నొప్పి వచ్చును. హల్లెలూయా. ఏమవుతుంది? మరుసటి రోజు ఏం జరుగునో చూడు, నీకు కడుపు నొప్పి. మన్నా ఎల్లప్పుడూ ఎక్కడ తాజాగా ఉండిద్ది? బయట లేక అతి పరిశుద్ధ స్థలంలోనా? మరి అతి పరిశుద్ధ స్థలంలోకి ఎక్కడైతే తాజాగా ఉంటుందో అక్కడికి రమ్ము. నీ పొరుగువాడు నీ ఎడల ఏ విధముగా ప్రవర్తించినా సరే, నిన్ను ద్వేషించినా, నిన్ను తిట్టినా, నిన్ను అవమానపరిచినా సరే, నీవు అతన్ని ప్రేమిస్తావు. ఎప్పుడైతే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తావో గురితేంటయ్యా అంటే నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమిస్తావు. అది నీలో జరగటం లేదంటే నువ్వు ఇంకా అతి పరిశుద్ధ స్థలంలోకి రాలా, బయట మన్నా తింటున్నావు అంతే. ప్రజలా, అది నీకు ఉపయోగం లేదు సహోదరి సహోదరుడా. అతి పరిశుద్ధ స్థలంలో మన్నా ఎల్లప్పుడూ తాజాగా ఉండిద్ది. అక్కడే నువ్వు రక్షించబడిన
దేవుడి రాజ్యం పొందుకోవాలన్నా, నిత్య జీవం పొందుకోవాలన్నా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మన్నా దగ్గరికి రావటమే. అక్కడికి నువ్వు వచ్చావని గుర్తెలా? నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తావు. అతడు నీ ఎడల ఎలాగా ప్రవర్తించినా సరే నీవు అతన్ని ప్రేమిస్తావు. అది నిజం. అతడు నీతో అంగీకారము కలిగి ఉన్నా లేకపోయినా, నీవు చెప్పుచున్నది అతడు నమ్మినా నమ్మకపోయినా, నీ బోధను అంగీకరించినా అంగీకరించకపోయినా, కలిగి ఉన్నా కలిగి లేకపోయినా సరే నీవు అతన్ని ప్రేమిస్తావు. ప్రజలా, నీవు ఆ విధముగానే ప్రవర్తించవలసి ఉన్నది. అది దాచబడిన జీవం. ఏంటండి అది ప్రతిష్ఠించబడిన జీవితం. అది లోకపు తెరలకు ఆవలి వైపున ఉన్న జీవితం. ఈ లోకపు తెరల ఆవల వైపున ఉన్న జీవితం అది. నీవు ఈ లోక కార్యాలకు దూరముగా మూయబడ్డావు. ఈ లోక కార్యాలక ప్రేమించలేవు. లోక కార్యాలకు ఏం చేయబడ్డావు? దూరముగా మూయబడ్డావు. నీవు కేవలం క్రీస్తులో మాత్రమే జీవిస్తున్నావు. సంగమా, నా భావం మీరు గ్రహించారా? మీ భావాలు గాయపరచడం నాకు ఇష్టం లేదు, కానీ ఒక దినాన మీతో పాటు నేను తీర్పులో నిలబడవలసి ఉన్నది. నేను సత్యమును ఎరిగి దానిని మీకు చెప్పినట్లయితే ఆ బాధ్యత నేను వహించాలి. అది నిజం. ప్రజలా, సంగమా పట్టుకుంటున్నావా? హల్లెలూయా. మరి గమనించండి, నెక్స్ట్ వారం 48వ పేరా నుండి చూద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.